హాయ్ ఫ్రెండ్స్, రెగ్యులర్గా మన ఫ్రెండ్స్ కానీ లేదా మన కొలీగ్స్ కానీ వాట్సాప్ స్టేటస్ పెడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో పెట్టిన వీడియో అయి ఉండొచ్చు లేదా ఫోటో అయి ఉండొచ్చు, మీకు నచ్చుండొచ్చు. వాళ్ళు పెట్టిన వాట్సాప్ స్టేటస్ని మన ఫోన్లో ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేయకుండా మన ఫోన్లోనే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత చాట్స్ పక్కన అప్డేట్స్లోకి వెళ్తే ఇక్కడ మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ యొక్క వాట్సాప్ స్టేటస్ అయితే ఇక్కడైతే కనపడుతుంది. సో ఎవరిదైనా సరే ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వెళ్ళిన తర్వాత ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్లో మై ఫైల్స్ అనే యాప్ ఉంటుంది, ఫైల్స్ అనే యాప్ ఉంటుంది. సో ఏదైనా సరే ఫైల్స్ అనే యాప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న సెట్టింగ్ ఒకటి ఆన్ చేయాలి. సో ఇక్కడ పైన 3 లైన్స్ మీద ప్రెస్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ షో హిడెన్ ఫైల్స్ ఉంటుంది. సో దీన్ని ఆన్ చేసుకున్న తర్వాత బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్తే ఇంటర్నల్ స్టోరేజ్లోకి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆండ్రాయిడ్లోకి వెళ్ళిన తర్వాత మీడియాలోకి వెళ్ళిన తర్వాత కిందకి వెళ్తే com.whatsapp ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ సెలెక్ట్ చేయండి. మీడియా అని ఉంటుంది. సో మీడియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన డాట్ స్టేటస్ అని ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేయగానే ఇప్పుడే మనం ఏదైతే వాట్సాప్ స్టేటస్ చూసామో సో ఇదైతే ఇక్కడ కనపడుతుంది. ఈ వాట్సాప్ స్టేటస్ని మన ఫోన్లో సేవ్ చేసుకోవాలనుకుంటే పైన 3 లైన్స్ మీద ప్రెస్ చేసి కాపీ టు కొట్టిన తర్వాత ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన ఫోల్డర్లో సెలెక్ట్ చేసుకొని కాపీ హియర్ అని కొడితే ఆటోమేటిక్గా ఫైల్ అయితే మన ఫోన్లో సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేసి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.